ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా చాలా ఉత్సాహంగా పొలం పనులన్నీ చేసి బండి లాగి వెంకయ్యకు ఎంతో సహాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. ఒకరోజు రామయ్య సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటినుండి దానికి దండిగా మేత వేసి కొడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగా అనుకున్న రామయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, "నీకు పనిచేసే వయసు అయిపోయింది, శక్తి లేదు. ఇక నీవు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో" అని ముసలి ఎద్దును తరిమేశాడు. పాపం, ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలిగాదంతా వినిపించింది. అప్పుడు గోపన్న ఒక ఉపాయం ఆలోచించాడు. ముసలి ఎద్దును తీసుకొని రామయ్య ఇంటికి వెళ్ళి, "ఈ ఎద్దు నీదే కదూ?" అని అడిగాడు. "అవునన్నాడు రామయ్య. "దీన్ని నాకు అమ్ముతావా? నీకు 1000 వరహాలు ఇస్తాను" అన్నాడు గోపన్న. రామయ్య ఆశ్చర్యపోగా, "నీకు తెలియదా? ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది" అని చెప్పాడు. వెంటనే రామయ్య తన ముసలి ఎద్దును తీసుకొని నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. ఇదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడిపోయాడు రామయ్య.